వలన ప్రజలకు ఏం కలిగింది? మేలే కలిగింది తప్ప ఏ కీడు కలగలేదు. అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూద్దాం. లేవియాకాండం 8వ అధ్యాయం దాని 6వ వచనం. లేవియాకాండం 8వ అధ్యాయము దాని 6వ వచనం. అక్కడ మనం చదివినప్పుడు దేవుడు చెప్పిన ఆదేశం ప్రకారంగా, లేకపోతే దేవుడు మోషేకి చెప్పిన మాట ప్రకారంగా మోషే ఏం చేస్తున్నాడు? అహరోను తన కొడుకులందరినీ కూడా ఏం చేశారో తెలుసా? ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క పరిచర్య కొరకు బయలుదేరే ముందు వారందరినీ కూడా శుభ్రంగా కడిగి వారందరినీ ఏం చేశారు? 10వ నీళ్ళతో కడిగి తర్వాత ఏం చేశారు? అభిషేకించి పరిచర్య కొరకు వారిని ఏం చేశారు? వేర్పరిచినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మోషే అహరోను వారి సంతానములందరినీ ఏం చేశారు? నీళ్ళతో కడిగారు. చూసారా? నీళ్ళతో వారిని ఏం చేశారు? కడిగారు. దాని అర్థం ప్రజల్ని నీళ్ళతో కడగాలి అది కాదు దాని ఉద్దేశం. దాని ఉద్దేశం ఇంతే. దేవుని యొక్క వాక్య ఉపదేశం ద్వారా వారిని ఏం చేయాలి? కడగాలి, శుభ్రపరచుకోవాలి. అంతే తప్ప వారిని కడగడం ఏం కాదు. కొన్ని సంఘాలు దీనిని ఏం చేస్తున్నారు? దీనిని వాడికలో తీసుకొనే ఏం చేస్తున్నారు? సేవా పరిచర్యకు వచ్చిన వాళ్ళని కడిగే విధానంలో అని చెప్పి నీళ్లు పోసి కడగడాలని చేస్తున్నారు. అది కాదు దాని యొక్క అర్థం. దాని యొక్క అర్థం ఏం చేసేదంటే వాక్యం ద్వారా ఉన్న ఉతక స్నానం. అందుకే యేసు ప్రభు వారు కూడా యోహాను సువార్తల పుస్తకం 13వ అధ్యాయంలో మనం చదివితే యేసయ్య కూడా తన శిష్యులకు ఏం చేశారు? నీళ్లతో వారిని కడిగారు. చూసారా? 13వ అధ్యాయము యోహాను సువార్తల పుస్తకం 13వ అధ్యాయం 5వ వచనం చదివినప్పుడు చూసే ఒక మాట, యేసయ్య తన శిష్యులందరినీ ఏం చేశారు? నీళ్లతో కడిగారు. 13వ అధ్యాయం 5వ వచనం యోహాను సువార్త. పదమూడో అధ్యాయం చూస్తేనే యేసయ్య తన శిష్యుల యొక్క కాళ్ళను ఏం చేశారు? కడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూసారు? అక్కడ నీళ్లతో కడిగారు. అలాగని చెప్పి కొన్ని సంఘాలు కూడా ఏం చేస్తున్నాయి? సంఘాల్లో విశ్వాసుల యొక్క కాళ్ళు కడగడం అది ఒక పరిచర్యగా అనుకుంటున్నారు. చూసారా? కొన్ని సంఘాల్లో అది ఒక పరిచర్యగా అనుకున్నారు. అక్కడ యేసయ్య ఉద్దేశించింది ఆ ఒక పరిచర్యను చేయమని కాదు. మోషే అక్కడ ప్రజల్ని కడిగేది అది ఒక పరిచర్య విధానంగా కాదు, దేవుడు చెప్పిన విధానంగా ఏం చేశారు? ఆయన చేశారు. అందుకే యేసయ్య కూడా శిష్యుల యొక్క కాలుని కడగడానికి ప్రయత్నం చేశారు. కారణం ఏంటంటే యేసయ్య గొప్పతనం చూపించకుండా వారికి సేవకునిగా పని చేస్తున్నాడు అన్న విషయాన్ని రుజువుపరచడానికే యేసయ్య శిష్యుల యొక్క కాలుని కడిగింది. మోషే కూడా తనకన్నా కింద ఉన్న సేవకులు, దాసులు, యాజకులు వారిని కడిగిన ఉద్దేశం ఏంటంటే మోషే ఏదో పెద్దవాడు, వీళ్ళు చాలా చిన్నవాళ్ళు అన్న భేదము కనిపించకుండా ఉండడానికే. అందుకే చాలామంది సేవా అనుభవంలో పెద్దవాళ్ళైతే, ముందుగా వచ్చిన వాళ్ళైతే వారిని పెద్దవారిగా, సేవా అనుభవంలో వెనక్కి వచ్చిన వారిని చిన్నవారిగా, చిన్నగా లెక్కించినట్టుగా మనం చూస్తున్నాం. కానీ దేవుని యొక్క పరిచర్య అలాంటిదేం లేదు. పెద్దరికం, చిన్నరికం, భేదభావాలు దేవుని సన్నిధిలో లేవు. అందరూ ఒకే రీతిగానే దేవుడు చూచేది. అయ్యుండొచ్చు దేవుని యొక్క పరిచర్య విధానములో దేవుడు నిన్ను సేవకునిగా ఉంచొచ్చు, అభిషక్తునిగా ఉంచొచ్చు, సంఘ కాపరిగా ఉంచొచ్చు, ప్రవక్తగా ఉంచొచ్చు, లేకపోతే యాజకునిగా ఉంచొచ్చు, లేకపోతే మీకు కలిగిన పరిచర్య విధానములో కావచ్చు ఏమి దేవుడిచ్చిన ప్రత్యేక పరిచర్య బట్టి మీరు గొప్పతనాన్ని పొందుకోవచ్చు. దాని అర్థం మీరు పెద్దవారి, మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు అన్నది కాదు. అందుకే మోషే అహరోను తన సంతానములను, లేవీయులను కడగడానుకున్న కారణం ఏంటంటే ఇద్దరు కూడా ఒక్క దేవునిని సేవించేవారే, ఒక్క వాక్యాధారంగా నడిచిన వారే, ఒకే రీతిగా దేవుని కొరకు ఆశపడిన వారే అన్న విషయం రుజువుపరచడానికే. అంతే తప్ప భేదభావాలు చూపించడానికి కాదు, పెద్దరికం చిన్నరికం చూపించడానికి కాదు, గొప్పతనం లేనితనం చూపించడానికి కాదు.
యేసయ్య కూడా శిష్యుల కాళ్ళు కడగడానికి ఉన్న కారణం, అందరు ఏమనుకున్నారంటే అందరి యొక్క విచారములో ఏముండిది, యేసయ్య ఎక్కడి నుంచో దేవుని సన్నిధి నుంచి వచ్చినవాడు, ఆ పరలోకం నుంచి వచ్చినవాడు, భూమిలో ఉన్నవాడు, ఇది భూమిలో అంటే ఒక భేదభావం ప్రజల మధ్య కనిపించేది. అవును కదా, అందుకే కదా పేతురు కూడా చెప్పినది, నీవు సాక్షాత్ దేవుని కుమారుడివి. యాహాను బాప్తిస్మం ఇచ్చిన యాహాను చెప్తున్న మాట, ఈయన దేవుని ద్వారా పంపబడిన వాడు. ఇవన్నీ చెప్తున్నప్పుడు ఒక భేదభావం కనిపించేది. దానిని ఇరగొట్టడానికి, దానిని సమత్వములోకి తీసుకురావడానికే యేసయ్య ఏం చేశారో తెలుసా, ఒక సాధారణ మనిషిగా దిగి నడుము కట్టుకొని శిష్యులకు పాదాలు కడుక్కోవడానికి, శిష్యులను శుభ్రపరచుకోవడానికి దిగేటట్టుగా, అంటే యేసయ్య అక్కడ చెప్పి రుజువు పరచుచున్నది ఏంటిదంటే, నేను కూడా మీలాంటి వాడినే. హలో, ఏదో పెద్దరికం కలిగిన వాడు అని రుజువుపరచడానికి కాదు యేసయ్య అది చేసింది. యేసయ్య అది చేయడానికి ఉన్న కారణం ఏంటంటే, నేను కూడా మీతో ఒక్కడినే, మనలో ఏమి లేదు, భేదభావాలు లేవు. నేను ఏ ఉద్దేశ నిమిత్తం వచ్చానో ఆ ఉద్దేశ నెరవేరింపులో సమత్వమే ఉండాలి తప్ప భేదభావాలు ఉండకూడదు. అందుకే చాలా మంది చెప్తున్న డైలాగ్ నేను విన్నాను, యేసయ్య మానవుడు కా దేవుడు కదా, ఆయన ఏమైనా చేయగలుగుతారు, మనం మానవులం, మేము అలాంటివి ఏమీ చేయలేం. హలో, అది తప్పు సిద్ధాంతం. యేసయ్య దేవుడై ఉన్నప్పుడు మానవుడే. ఆయన మనకి నేర్పించిన ఒకే ఒక విధానం ఏంటంటే, దేవుడు మానవుడు అవ్వగలిగితే మానవుడు దేవుడు అవ్వచ్చు, దేవునితో కలిసి జీవించడం మొదలెడితే. ఉన్నారా నాతో కలిసి? అలాగని చెప్పి మానవుల్ని దేవుడిగా చేయమని చెప్పలే. యేసయ్యతో కలిసి నడిచి మనం ఎవరు కావచ్చు, యేసయ్యలా కావచ్చు. అదే దేవుని ఉద్దేశం. అందుకే యేసయ్య ఏం చేశారో తెలుసా, శిష్యులందరి యొక్క పాదములను కడిగి శుభ్రపరిచారు. దాని అర్థం, ఆ కాలములో ఉన్న ప్రజలు ప్రయాణం చేసేది కాళ్ళతోనే. మనకి కాలంలో బళ్ళు, బస్సులు, ట్రైన్లు, ఏరోప్లేన్లు, హైపర్ జెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఆ కాలంలో ఇవేం లేవు. ఆ కాలములో ఉన్న ప్రజలు నడిచేది కాళ్ళతో, లేకపోతే గుర్రాల మీద, లేకపోతే ఒంటెల మీద, లేకపోతే పశువులతో తయారు చేసిన ఏమంటారు దాన్ని, ఎద్దుల బండి, ఇలాంటి వాటిలోనే ప్రయాణం చేసేది. అలాంటి వాటిలో ప్రయాణం చేసినప్పుడు కూడా కాళ్ళకే అధిక శాతంగా ఏమయ్యేది, మురికయ్యేది, చెత్త వచ్చేది. అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు, ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఇంటి గుమ్మం కాడ నీళ్ళుంచుతారు. నీళ్ళుంచి ఏ ఇంటికి ఎవరు ఆహ్వానిస్తున్నారో ఆ ఇంటికి గల యజమానే వచ్చి వారిని ఏం చేస్తారు, కాళ్ళ కడిగేసి, కాళ్ళ తుడిపించేసి వారి ఇంట్లోకి ఏం చేస్తారు, ఆహ్వానపరుస్తారు. అంటే దాని అర్థం, అది చేయడానికి కారణం ఏంటంటే, ఈ వచ్చిన అతిథి కూడా ఈ కుటుంబంలో ఉన్న సదస్యే, మావాడే, నాలాంటి వాడే, మాతో సమత్వం కలిగిన వాడే అన్నది రుజువుపరచుచున్నాడు. ఉన్నారా? కొన్ని ఇళ్లలోకి వెళ్తే చెప్పులు తీయమంటారు. అవునా? నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, నా చెప్పులేమో 400 రూపాయల చెప్పులు, వీళ్ళేమో డోర్ మీద రాసేసారు, చెప్పులు తీసేసే లోనకి రండి. నేను 400 ఇచ్చి కొనుక్కున్న చెప్పులు వాళ్ళకి నచ్చలేదా ఇంట్లో లోపల తీసుకురాకుండా? నేను మనసులో అడుగుతాను, అదేంటిది 400 ఇచ్చి నేను కొనుక్కున్న చెప్పులే, నేను ప్రతిసారి స్నానం చేసినప్పుడు కడిగే చెప్పులే, ప్రతిసారి దానిని శుభ్రంగా వాడే చెప్పులే, నేనేం చెత్తలో ఏం జరగట్లేదుగా, మరెందుకు వీళ్ళు ఇంట్లో లోపలికి చెప్పులు రానించట్లే అంటే, వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఈ చెప్పులు వాడిన వాళ్ళందరూ పేడలు అన్నింటిలో కూడా తొక్కి నడిచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ ఇల్లు కూడా ఏమైపోద్ది, బురదమయంగా అయిపోతుంది. అది వాళ్ళ సిద్ధాంతం అది. కానీ నేను చెప్పొచ్చిన మాట ఏంటంటే, వాళ్ళకి ఆ మనిషిని నచ్చలేదు కాబట్టి, లేకపోతే ఆ మనిషి నడవడిక నచ్చలేదు కాబట్టి ఆ మనిషి యొక్క చెప్పులను లోనకి ఏం చేయట్లే, రానియట్లే. కొందరు షూ వేస్తారు, ఇలాంటి ఇళ్లలోకి వెళ్ళినప్పుడు షూ తీయండి అని చెప్పినప్పుడు అప్పుడే మంచి పరిమళ వాసన వస్తుంది.
ప్రైజ్లో రాదు. అప్పుడే అలాంటి ఇల్లు గల వాళ్ళకి బుద్ధి వచ్చేది. వేస్ట్గా వీళ్ళకి చెప్పులు తీయమని చెప్పాను. ఈ వెళ్ళిన కుర్రోళ్ళు కూడా మంచి ఐడియా ఉన్నోళ్ళే కదా. వీడు చెప్పులు తీయమంటాడు, సాక్స్ తీయమని చెప్పాడు కదా. ప్రైజ్లో రాదు ఎవరికి. ఆడి చెప్పులు తీయమని చెప్పి బురద అని చెప్పి చెప్పులు తీయమని చెప్తే వీడు సాక్స్ వేసుకొని కడగని సాక్స్ వేసుకొని వెళ్ళి ఆ ఇల్లులో శుభ్రతను చూపిస్తాడు. హలో, నేను చెప్పొచ్చిన మాట నేను కించపరిచి చెప్పట్లే, నేను ఒక ఉదాహరణగా చెప్పాను. అంటే యేసయ్య జీవించిన కాలంలో ప్రజలు ఎక్కువగా కాళ్ళతో నడిచిన కారణంగా కాళ్ళలోనే ఎక్కువ మురికి ఉండేది. అందుకే ఏ ఇంటికి ఎవరు ఆహ్వానపరిచినా వారు ఏం చేస్తారు, వారి కుటుంబంలో ఉన్న సదస్యాన్ని గౌరవించేటట్టుగానే వారిని ఏం చేసేది, కాళ్ళ కడిగి తీసుకొచ్చేది. అంతే తప్ప అది ఒక ఆచారం కాదు. కొన్ని సంఘాలు అయితే ఇది ఆచారంగా పాటించేస్తున్నాయి. ఎప్పుడు బల కార్యక్రమం ఇచ్చిన రోజు అందరూ కాళ్ళు కడిగేస్తారు. కాళ్ళు కడిగే కానీ సమత్వం ఉండదు. సమత్వం అంటే అర్థమవుతుందా? ఒకే రీతి కలిగిన మనసు ఉండదు, ఒకే రీతి కలిగిన స్వభావం ఉండదు, ఒకే రీతి కలిగిన ఆత్మ ఉండదు, ఒకే రీతి కలిగిన పాట ఉండదు. కడగడం మాత్రం శుభ్రం కడిగేస్తారు, సబ్బు కాదు కానీ సేవలోని సీవులను అన్నీ తెచ్చి కడిగేస్తారు, కానీ ఒక్క మనసు ఉండదు. ఉన్నారా నాతో కలిసి? అంటే వాళ్ళు అది కడిగేది ఏదో ఒక ఆచారం కింద కడుగుతున్నారే తప్ప అది వారి మనసులో నేను చేయట్లే. ఆఫ్రికాలో జరిగిన ఒక సంఘటన. ఒకరోజు పాస్టర్ గారు ప్రతిరోజు చర్చికి ఆరాధనకి వెళ్ళారు. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో ఏం మాట్లాడారు తెలుసా? నువ్వు ఒక మురికి బట్టలతో ఒక పేదవాడిగా బురదలో దొరిలేసిన మనిషిగా చర్చి లోపలికే వెళ్ళు. ఈయన ఏం చేశారు తెలుసా? ఆదివారం రోజు ప్రార్థన 7:30కైతే పాస్టర్ గారు మురికి బట్టలు వేసుకొని బురదలో దొరిలేసి మొత్తం బురద చేసేసి ముఖమన్ని విరూపముగా చేసుకొని చర్చి గుమ్మం కాడ కూర్చున్నారు. 4 గంటల నుంచి కూర్చున్నారు. ఒక్క మనిషి ఒక్క చిల్లర గవ్వ కూడా ఇవ్వట్లే. ఒక్కళ్ళు కూడా తిన్నావా, టీ కావాలా, టిఫిన్ ఏం అడగట్లే. ఆ కూర్చున్న మనిషి అలాగే కూర్చున్నాడే తప్ప ఎవరు మధ్యలో ఎవరెవరో వస్తున్నారు, చిల్లర డబ్బులు పడేసి వెళ్ళిపోతున్నాడు. ఈయన చిల్లరలన్నీ ఎట్టుకున్నారు. కరెక్ట్ 7:30 అయ్యేసరికి ఏం చేశాడు తెలుసా? ఈయన చర్చి లోపలికి ప్రవేశించాడు. చర్చి లోపలికి ప్రవేశించినప్పుడు చర్చిలో ఉన్న కుర్రోళ్ళని నుంచి అడ్డగించేశాడు. వెళ్ళకూడదు, ఇప్పుడు పాస్టర్ గారు వస్తారు కారులో, వాక్య పరిచర్య చేస్తారు, ఎలాగ నువ్వు వెళ్ళిపోతున్నావు? ఈయన అంటే నేనే పాస్టర్ వాయ్. ఆయన అంటే నువ్వేడు పాస్టర్? మా పాస్టర్ ఇలాంటి బట్టలు వేసుకోడు, మా పాస్టర్ ఇలా రాడు. నువ్వు కాదు పాస్టర్, నువ్వెవరో, నువ్వు వెళ్ళిపో, నీకు ఇక్కడ చోట్లేదు, నువ్వు చర్చి బయటే కూర్చో. అప్పుడు కూడా సంఘములు ఉన్న ఎవరు కూడా వచ్చి అడగలే. ఈ కుర్రోళ్ళు ఆయన నెట్టించాడు. ఈయన ఏం చేశాడు తెలుసా? ఈ కుర్రోళ్ళు నన్ను వదలరని చెప్పి ఒక్క పరుగు పరిగెట్టాడు. ఎక్కడికి? పులిపిటి మీదకి పరిగెట్టిపోయి మైకు పట్టుకొని ప్రార్థన మొదలెట్టేశాడు. ప్రార్థన మొదలెట్టినప్పుడే ప్రజలకు అర్థమైంది ఇది పాస్టర్ గారు అన్నది. ప్రార్థన అవగొట్టిన తర్వాత పాస్టర్ గారు ఒక చిన్న డైలాగ్ చెప్పారు. ఇప్పుడు నాకు అర్థమైంది, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా చెప్పితే ప్రజలు స్పందిస్తున్నారా లేదా అన్నది తెలిసేది ఇలాంటివి ఏమైనా చేస్తేనే అర్థమవుతాయట. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇంతకాలం మంచి బట్టలు, కారు ధరించుకొని వస్తే అందరూ చెయ్యివ్వడానికి, ప్రైజ్ లార్డ్ ఇవ్వడానికి మనసు బాగుంది. పేదరికముతో బట్టలు చిరిగి స్నానం చెయ్యకుండా ఎన్నో రోజులు తిండి తినకుండా మురికి బట్టలతో ఒక మనిషి వస్తే పాస్టర్ గారికి ఇచ్చిన గౌరవం ఎందుకు ఆ మురికి బట్టలతో ఉన్నవాడికి ఇవ్వట్లే? అంటే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆ సేవకుడి ద్వారా సంఘానికి ఏం నేర్పించారు తెలుసా? మనలో భేదభావం ఉంది, ఆ భేదభావం ఏం చేయాలి? ఎరగొట్టి తీరాలి. అందుకే ఆ రోజు పరిశుద్ధాత్మ చెప్పిన విధానముగా ఈ సేవకుడు ఏం చేశాడు? మురికి బట్టలు వేసుకొని వెళ్ళాడు. ఆ మురికి బట్టలు వేసుకొని వాక్య పరిచర్య అంతా అయిపోయిన తర్వాత సంఘ బిడ్డలు అందరూ వచ్చి చెయ్యి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ముందు చెయ్యివ్వలేదు కానీ ఎప్పుడు ఇచ్చారు? చివరికి ఇచ్చారు. వాక్యం విని
హృదయంలో అది అది గాయపరిచినప్పుడు అర్థమైంది, అయ్యో మనం చెయ్యాల్సినదే కదా. ఉన్నారా నాతో కలిసి? అందుకే మోషే యాజకులని కడగడానుకున్న కారణం ఏంటంటే వారు ఒకే రీతి కలిగిన వారు, ఒకే వాక్యం పంచిపెట్టిన వారు, ఒకే దేవుని ఆరాధించేవారు, భేదభావాలు లేవు అని రుజువుపరచడానికి. యేసయ్య కూడా శిష్యుల యొక్క కాళ్ళను కడిగిన కారణం ఏంటంటే మనలో భేదభావం లేదు, మనమందరం ఒక్కటే. అది ఒక సిద్ధాంతంగా కాదు, ఒక ఆచారంగా కాదు, మన జీవిత పోలికలో చూపిద్దాం, మన మాటల్లో చూపిద్దాం, మన ప్రవర్తనలో చూపిద్దాం. కానీ పేతురు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసయ్య నన్ను కాళ్ళు మాత్రం కాదు, నన్ను ఏం చేయండి, పూర్తిగా పేతురు ఏం చెప్పాడు? నన్ను ఏం చేయండి, పూర్తిగా స్నానం చేయించండి. అప్పుడు యేసయ్య చెప్పిన మాట, నిన్ను స్నానం చేయించాను నానా, మురికి ఉన్న చోటు మాత్రమే ఏం చేయబడాలి, కడగబడాలి. అంటే దాని అర్థం వాక్యోపదేశం ద్వారా దేవుడు మనల్ని ప్రతి వారం ప్రతిరోజు దేవుడు మనల్ని కడిగే కారణం ఏంటంటే అక్కడక్కడ మురుకులు తగులుతున్నాయి, దానిని కడగడానికే, అంతే తప్ప నిన్ను స్నానం చేయించడానికి కాదు. కొందరు చెప్పేది, అయ్యగారు నన్ను మొత్తం స్నానం చేయించండి. ఎన్ని రోజులు వచ్చి నిన్ను స్నానం చేయించేది? ప్రైజ్లాడు ఎవరికి రావట్లే. హలో, స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? ఎక్కడ మురికి ఉన్నదో ఆ చోటులో మాత్రం దేవుని యొక్క వాక్య పరిచర్య పంపించి దానిని ఏం చేస్తున్నారు? కడుగుతున్న పని. హలో, అందుకే మనం ఆరాధనకి వెళ్ళేది దేనికి? వాక్య పరిచర్య ద్వారా ఉతక స్నానం పొందడానికి, కడగబడడానికి. కొందరికి కాళ్ళకే కడగబడిగేది, కొందరికి చేతులకే, కొందరికి నేత్రాలకే, కొందరికి చెవుటికే, కొందరికి ఏంటి వస్త్రానికే. కడుగుదల కొన్ని వాక్య పరిచర్య కొందరిని గాయపరిచేది ఎందుకు? కొందరు చెప్తున్నారు, అయ్యగారు మాకు చూసే కావాలనే పాస్టర్ గారు కొడుతున్నారు. దాని అర్థం అంటే దాని కారణం ఏంటో తెలుసా? నీకు అక్కడ కడుగుదల కావాలి. అందుకే దేవుని యొక్క దాసు చేత వాక్యం తీయించింది. అర్థం కాలే? ఉదాహరణకి నాకు గర్వం ఎక్కువ ఉందనుకోండి, నేను ఈ గర్వం అహంకారంతో వచ్చి చర్చిలో కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కుర్చీ మీద కూర్చున్నప్పుడు, ఆ రోజు అయ్యగారి వాక్య పరిచయం చేసినప్పుడు లూసిఫర్ గురించి చెప్పారనుకోండి, గర్వముతో ఉన్న లూసిఫర్కి జరిగిన విషయం చెప్పారనుకోండి, నేను అక్కడ కూర్చొని ఏడితే ఏం ప్రయోజనం? నేను ఏడుతాను, ఈ పాస్టర్ గారు ఆ లూసిఫర్గా నన్నే చెప్తున్నారు, నేనే ఆ లూసిఫరు, నాదే. అలాగనుకోవడం ఎందుకు? ఆ లోనున్న గర్వానికి దేవుడు రూపకల్పన చేసి తీసివేయడానికే కదా సేవకుడిని పంపించింది. ఆ వాక్యోపదేశం తీయమని దేవుని యొక్క ఆత్మానికి ప్రేరేపణ రప్పించింది. ఎందుకంటే నీ లోపల ఉన్న ఆ గర్వము, నీ లోపల ఉన్న ఆ గొప్పతనము చావకపోతే నీవేం కాలేవు, క్రీస్తులా మారలేవు, సేవకుల్లా మారలేవు, దేవుని యొక్క అభిషక్తునిగా మారలేవు. అది నీ జీవితాన్ని ఏం చేస్తుంది? మురికి చేస్తుందే తప్ప కడగబడదు. అది కడిగించడానికే దేవుని. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, సేవకులు వాక్య పరిచర్య చేసేది ఏదో సొంత ఇష్టంగా కాదు, ఆత్మ ప్రేరేపణ చెప్పిన వలనే. చాలా మందికి అర్థం కావట్లేదు. ఒకసారి ఊహించండి, 80 మంది విశ్వాసులు ఉంటే 80 మందికి తగినట్టుగా ఎలా వాక్యం వస్తుంది? చెప్తున్నారు కదా గాయపరిచేటట్టుగా కొడుతున్నారని. 80 మంది విశ్వాసులు ఉన్నారు, 80 మంది స్వభావానికి తగ్గట్టుగా వాక్య పరిచర్యలు చేయాలంటే జానయ్య గారు ఎన్ని గంటలు కావాలి? లేదు, ప్రతి ఒక్కళ్ళ స్వభావాన్ని మార్చడానికి ఒక్కొక్క విషయం చూచుకొని వాక్య పరిచర్య చేత ఎన్ని గంటలు కావాలి? 80 గంటలు కావాలి. ఈ విశ్వాసులు కూర్చుంటారేటి 80 గంటలు? కూర్చోలేరు. కానీ ఒక విషయం, అందులో ఉన్న విషయం, ఒక శ్రేష్ఠ విషయం ఏంటంటే, ఈ కూర్చున్న సేవకుడు ఆత్మ పూర్ణతతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటని తీసుకొని చెప్పిన ఒక మాట వాక్య పరిచయం చేసినప్పుడు అందరికీ అదేం చేస్తున్నది? సరి చేస్తున్నది, కడుగుచున్నది.
ఓకేనా? అందుకే వాక్య పరిచర్య మనల్ని కడుగుతున్నాయా అంటే దాంట్లో దేవుడు మనల్ని శుభ్రత కోరుచున్నారు. ఎక్కడో మనకి మురికి ఉంది, ఆ మురికి ఉన్న చోటికే దేవుడు ఏం చేస్తున్నారు? కడగడానికి ప్రయత్నం చేస్తున్నారు. శిష్యుల యొక్క పాదాలు కడగడానికి ఉన్న కారణం ఏంటంటే వారి కాలంతటిగా ఏమైపోయింది? బురదైపోయింది. నాకు జవాబు చెప్పాలి. మీరందరూ స్నానం చేసినప్పుడు చెత్తగా ఉన్న చోట్ల నుంచి మంచి చోటుకి స్నానం చేస్తున్నారా? మంచి చోటు నుంచి చెత్త చోటుకి స్నానం చేస్తున్నారా? అలా చెప్తే మీకు అర్థం కాదు. మీరింటిలో చీపురు వాడేటప్పుడు శుభ్రత ఉన్న చోట్ల నుంచి తుడుతున్నారా? చెత్త ఉన్న చోట్ల నుంచి శుభ్రంగా ఉన్న చోటుకి తుడుతున్నారా? కొందరికి చీపురు వాడటం తెలియదు. చెత్త ఎక్కడుందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ ఇల్లు మొత్తం చెత్త అవుతుందే తప్ప శుభ్రం అవ్వదు. శుభ్రం అవ్వడానికి ఉన్న పద్ధతి ఏంటో తెలుసా? శుభ్రం ఉన్న చోట్ల నుంచే చెత్త ఉన్న చోటుకి తుడవాలి. కొందరికి స్నానం చేయడం తెలియదు. కొందరు తల పోసుకోనికి స్నానం చేయరు. ముందు కాలు కడిగి, తర్వాత నడుము కడిగి, తర్వాత భుజం కడిగి, తర్వాత తల స్నానం. హలో, ఉన్నవారు నవ్వుతున్నారు, నాకు అర్థమైపోతుంది. హలో, స్నానం చేసేటప్పుడు తల స్నానం నుంచే చెయ్యండి. తల అన్నిటికన్నా ఏమైనది? శుభ్రం కలిగినది. హలో, కొందరికి స్నానం చేయడం తెలీదు. ఉన్నారా నాతో కలిసి? హలో, శుభ్రం ఉన్న చోట్ల నుంచే చెత్త ఉన్న చోటుకి కడిగే. కొందరు రివర్స్, కాలు కడిగిన తర్వాత తల లాస్ట్కి తల కుంచుతారు. హలో, తల నుంచి స్టార్ట్ అవ్వండి, తర్వాత మిగతా దానికి ఏం చేయండి? కడిగి. అన్నిటికన్నా చివరిగా ఏం చేయాలి? ఎందుకంటే మనకి కూడా మురికంతా ఎక్కడ చాలా ఎక్కువ మట్టుగా ఉంది, కాళ్ళకే ఉన్నాయి. అందుకే ఈ కాలములు ఉన్న వాళ్ళు ఏం చేయట్టే? కాళ్ళకున్న బురదలు కడగడానికి చూట్లే. ఉదాహరణకి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నా కాళ్ళ బురద ఉంటే మీరేం చెప్తారు? చెప్పులు బయట ఉంచేసి రండి, లేకపోతే మా ఇంటికి రాకండి, బయట కూర్చోండి. హలో, అది కాదు పద్ధతి. ఏం చేయాలి? కడిగించాలి. హలో, ఊరోళ్ళకి చెప్పకూడదు, పలానా మనిషి కాళ్ళలో బురద చూచాడండి, ఆయన ఇది తొక్కేసి వచ్చాడండి. హలో, దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య కడగడానుకున్న పరిచర్య అవతల యువతలో ఉన్న వాళ్ళకి చెప్పడానికి కాదు. బదులుగా ఏం చేయాలి? మనమే సేవకునిగా దిగి ఏం చేయాలి? నడువు కట్టి మురికితో ఉన్న వాళ్ళ కాళ్ళు కడిగి వారిని శుభ్రపరిచి ఏం చేయాలి? యేసయ్యతో కూర్చోబెట్టే పరిచర్య మంది. అదే మోషే కూడా నేర్పించింది. అయ్యో, నేనేం పెద్ద సేవకునేం కాదు, నేనేం పెద్ద అభిషక్తునేం కాదు, నేను కూడా నీలాంటి వాడినే, మనం కూడా ఒకే తరగతిలో ఉన్న వాళ్ళమే. మీకు కడిగించుటకు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారములోకి ప్రవేశించడానికి నేను మిమ్మల్ని ఏం చేస్తున్నా? శుభ్రపరిచే పరిచర్యలో ఉన్నాను. ఈ పరిచర్య అయిన తర్వాత మనం కలిసే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళాలి. యేసయ్య శిష్యుల కాళ్ళు కడిగిన తర్వాత యేసయ్య బయట ఉండిపోలే. శిష్యులు లోనకి వెళ్ళిపోవడం మాత్రం కాదు, శిష్యులతో పాటు యేసయ్య కూడా లోనకి వెళ్ళారు. ఉన్నారా? ఈ కాలంలో అలాగే లేదు. కడిగేసిన మనిషి లోనకి వెళ్ళిపోతారు, శిష్యులు అందరూ బయటే. మేము రావాలా వద్దా? అందుకే నేను చెప్పొచ్చిన మాట, సంఘములో ఏముండకూడదు? భేదభావాలు ఉండకూడదు, పెద్దరికం చిన్నరికం చూపించుకోకూడదు. అది దేవుని సంఘం కాదు. అది నేర్పించడానికే యేసయ్య ఏం చేశారు? శిష్యుల యొక్క పాదములను కడిగి సమత్వాన్ని రుజువుపరిచారు. అందుకే మనం కూడా ఏం చేయాలి? బురదతో ఉన్న వాళ్ళని కడగాలే తప్ప పెయింట్ వేయకూడదు. ప్రైజ్లో రాదు. బురదతో ఉన్న మనుషులకి ఏం చేయాలి? అపవిత్రతతో ఉన్న మనిషి, పాపంలో జీవించుచున్న మనిషి, దేవుని యొక్క వ్యతిరేకంగా జీవించిన మనుషులకి పెయింట్ వేయకూడదు. ఏం చేయాలి? కడగాలి.
కడిగిన తర్వాత ఆ మనిషిని బయట ఉంచడం కాదు, దేవునితో కలిసి భోజనం చేయించే ఒక పద్ధతిలో ఏర్పరచాలి. అదే కడగడానికి ఉన్న ప్రత్యేకత. హలో, యేసయ్య కడిగిన తర్వాత శిష్యులతో కలిసి ఏం చేశారు? లోపలికి వెళ్ళి భోజనం చేశారు. భోజనం తిని దేవుని మహింపరిచారు. మోషే కూడా యాజకుల కాళ్ళను కడిగి ఎక్కడికి వెళ్ళారు? ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళి దేవునికి ఆరాధన చేసి రొట్టియు అక్కడ ఉన్న వస్తువులన్నీ తిని యాగాలు అర్పించని దేవునికి మహింపరిచారు. అందుకే వాక్యం ఆలకించిన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను పిలిచింది చాలా మంది కాళ్ళను కడగడానికే, చాలా మందిని శుభ్రపరచడానికే. నీ మూలంగా చాలా మంది ఏమై తీరాలి? శుభ్రమై తీరాలి. నీకిచ్చిన పరిచర్యది, అది నీకిచ్చిన పరిచర్య. కొందరు అది చెయ్యరు. హలో, అందుకే ఈరోజు రాత్రి వేళ ఒక నిర్ణయం తీసుకో. దేవుడు నన్ను కడగడానికి పంపించారు, కడిగి తీరుతా. ఆ కడిగిన మనిషిని దేవునితో కూర్చోబెడతా, దేవునితో కలిసి సహవాసం చేసేటట్టుగా నేనేం చేస్తా? ఆ దాసునిగా పరిచర్య చేస్తా. నన్ను నేను తగ్గించుకుంటా. కొన్నిసార్లు మన మనసు ఒప్పదు, కానీ మనం ఒప్పించాలి మన మనసుని. అంతే కదా. కుర్చీలో కూర్చున్న మనిషికి నేల మీద కూర్చోమంటే ఒప్పదు మనసు. మనం కానీ కుర్చీలో నుంచి కింద దింపాలి. దాని మూలంగా ఏం జరగవచ్చు? అవతలున్న మనిషికి దేవునితో సహవాసం ఏర్పరవచ్చు. పౌలు ఒక్క మెట్టు కిందకి దిగడం వలన, పౌలు దేవుని యొక్క సన్నిధిలో తగ్గించడం వలన అనేకులు దేవుని ద్వారా కడగబడగలిగారు. అనేకులు దేవుని యొక్క సన్నిధిలోకి రాగలిగారు. అనేకులు సంఘము లోపల రక్షణ పొందగలిగారు. అందుకే ఈరోజు రాత్రి వేళ వాక్యాంశం వింటున్న నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మాట్లాడు. నీవు తగ్గితే అనేక మంది లోనక ప్రవేశిస్తారు, దేవునితో కలిసి భోజనం చేస్తారు, దేవునితో ఆత్మీకంగా అనుబంధం పెంచుకుంటారు, దేవునితో ఉన్న సమూహములో ఉండి తీరుతారు. అంటే నీ తగ్గింపు, నీ వినయం ఎంత గొప్పదో. ఉన్నారా? అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట ఉంది. ఏమని చెప్పారో తెలుసా? నేను తలుపు ఎదుట ఉన్నాను. హలో, తలుపు లోపల నుంచి ప్రజలు ఏం చేయాలి? ప్రవేశించాలి. ఈరోజు మీరు ఆలోచించండి, మీరు ఎక్కడున్నారు? లోనున్నారా, బయట ఉన్నారా? లోనున్న వారిని బయటికి రప్పిస్తున్నారా, బయట ఉన్న వారిని లోనికి రప్పిస్తున్నారా? ఏంటి మీ పరిచర్య? మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. మీ పరిచర్య ఎక్కడుంది? లోనున్న వారిని బయటికి నెట్టించేస్తున్నారా, బయట ఉన్న వారిని లోనికి నెట్టిస్తున్నారా? లేకపోతే బయట ఉన్న వాళ్ళకి లోనికి ఉన్న వాళ్ళకి బయటికి రానివ్వకుండా ఉంచుతున్నారా? ఏంటి నీ పరిచర్య? బాగా ఆలోచించి నీ మనసాక్షిలో ఒక నిర్ణయం తీసుకో. అందుకే యేసయ్య చెప్పిన మాట, నేనే ద్వారమై ఉన్నాను, నాలో తప్ప ఇంకెవరు ఇందులోని చేంజ్ చేయలేరు, ప్రవేశించలేరు. ఒకసారి ప్రవేశించిన వాడు ఎవరి శబ్దాన్ని వింటాడు? దేవుని యొక్క శబ్దాన్ని వినగలిగేటట్టుగా. హలో, నీ ద్వారా ప్రజలు కడగబడిన తర్వాత మరి నీ శబ్దం కాదు వినాల్సింది. ఎవరి శబ్దం వినిపించుకోవాలి? దేవుని శబ్దం. ఈ కాలంలో ఉన్న అలా కాదు. నేను కానీ కడిగితే నా శబ్దమే వినాలి తప్ప దేవుని శబ్దం కూడా వినకూడదు. అవును కదా. దేవుడు చెప్పింది వినొద్దు, నేను చెప్పిందే వినాలా. ఎవరు ఏం జవాబు చెప్పట్లే. హలో, నీవు ప్రజల్ని కడిగి శుభ్రపరిచి లోనకి తెప్పించిన తర్వాత నీ శబ్దం కాదు ప్రజలు వినాల్సింది. ఎవరి శబ్దం వినాలి? దేవుని యొక్క శబ్దం వారి చెవుటులో వినపడాలి. దేవుని యొక్క శబ్దమే వారిని ఏం చేయాలి? ఆత్మీయతలో బలపరిచి తీయాలి. అప్పుడప్పుడు నీ శబ్దం కూడా కావాలి. ఎందుకు? దేవుని యొక్క శబ్దాన్ని ప్రకటించుటకు. అందుకే దేవునికే ప్రాధాన్యత, మనుషులకు కాదు. ఏమో మనుషులు దేవుడు నిన్ను వాడితే పర్వాలేదు, వాడకుండా నా మాటే వినాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నేను చెప్పిందే వేదాంతం, నేను చెప్పినట్టుగా. హలో, అది తప్పు. ఓకేనా? అందుకే నేను చెప్పొచ్చిన మాట, యేసయ్య ఏం చేశారు? వీళ్ళ కాళ్ళను కడిగి లోనకి తెప్పించి
భోజనం చేసి ఎవరిని స్పందించేటట్టుగా, దేవుని యొక్క మాట స్పందించేటట్టుగా వారిని తయారు చేశారు. ఇదే ఈ కాలంలో ఉన్న ఆత్మీక సంఘాల్లో జరిగి తీరాల్సింది. హలో, ఈ కాలంలో ఉన్న దేవుని యొక్క బిడ్డల్లో, సేవకులలో ఈ మనస్తత్వమే ఉండి తీరాలి. కొన్ని చోట్లలో ప్రార్థనకి వెళ్ళినప్పుడు మేము చాలా దుఃఖంతోనే అక్కడ భోజనం తినేది. ఎందుకో తెలుసా? కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మా కోసం మాత్రం చికెన్ మటన్ వండుతారు, పక్కన కూర్చున్న విశ్వాసులకి బంగాళదుంప కూర పెడతారు. ఒక హల్లెలూయా వచ్చింది. మా పల్లెంలో చికెన్ మటన్ పడినప్పుడు మా కింద కూర్చొని మాతో కూర్చున్న సహోదరులకి ఏం లేదు, చికెన్ మటన్ లేదు, వాళ్ళు కూరగాయలతో తినేది. ఆ టైంలో ఎలాగండి ఆ చికెన్ మటన్ లోనకి దిగేది? రైతులో రావట్లే. మీరైతే ఏం చేస్తారు? అమ్మమ్మో నా దొరికింది, ఎవరికి చూపించొద్దు, నాది. హల్లెలూయా స్తోత్రం. పక్కన ఉన్నాడు కనబడదు, ఏమో అడిగేసాడంటే ఆ పక్కన కూర్చున్న మనిషి నాలంటోడు అయి ఉంటాయి, ఇవ్వచ్చు కదా 2 పీసులు అని. ఎందుకంటే మనకు సిగ్గు లేదు కదా, తిండి విషయంలో ఏంటి సిగ్గు? ప్రైజ్ లార్డ్. ఎవరు చెప్పట్లే. నేను చదువుతున్న స్కూల్లో మాకు టిఫిన్ బ్రేక్ 12 గంటలకి. మేమందరం కలిసి ఎలా తింటాం తెలుసా? ఎవడి ప్లేట్లో చెయ్యడతాం, ఏది నచ్చిందో అది లాగేసి తింటాం. ఎన్నో క్లాస్ నుంచి? 5వ క్లాస్ నుంచి +2 వరకు మేము అలాగే తిన్నాం. ఇప్పుడు కూడా మేము కలిసామంటే అలాగే తింటాం. ఎందుకంటే మా స్నేహబంధం అటువంటిది. మా స్నేహబంధంలో ఎవరు పెద్దరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, చిన్నరికంలో ఉన్నవారు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేనివారు. కానీ ఆ ఆహార క్రమంలోకి ఎందుకు ఇది రావడానికి కారణం ఏంటి తెలుసా? మాకు పాఠాలు నేర్పించిన ఒక మాస్టర్ గారు, చాలా మంచి మాస్టర్. ఆయన నేర్పించిన విధానం, ఆయన మనలోకి ఐక్యతను చూపించే కారణంలో వాళ్ళు చెప్పారు, అరే మీరు భోజనాలు చేసేటో కలిసి తినండిరా, ఎవడి ప్లేట్లో చెయ్యేటి తినండి, దానికి ఉన్న ఆనందం. అలా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? పప్పు అన్నం తెచ్చినోడు ప్లేట్ కూడా సూపరే, చికెన్ మటన్ తెచ్చినోడిది కూడా సూపరే. అందరికీ చికెన్ మటన్ దొరుకుతుంది, అందరికీ పప్పు అన్నం దొరుకుతుంది. నేను ఆ మాస్టర్ గారు కాబట్టి వందనాలు చెప్తున్నాను. ఆ మాస్టర్ గారికి నా మనస్తత్వం ఏం చేసింది? చదివిన మా పిల్లలందరిలోకి వచ్చింది. ఇప్పుడు కూడా మేము కలిసామనుకోండి, ఏ హోటల్కి వెళ్ళి తిన్నా ఎవడి ప్లేట్లో చెయ్యేటికి తింటాం. అలవాటైపోయింది. ఎవడికి ఆ భోజన క్రమం వచ్చినప్పుడు ఎవడికి ఏ ఫీలింగ్ రాదు. దాని తర్వాత అన్ని ఫీలింగ్ల మీద ఫీలింగ్లే. నేను చెప్పొచ్చిన మాట, కొన్నిసార్లు చోట్లకు మేము ఆరాధనకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన భోజనంలో విశ్వాసకి కూరగాయ ఇచ్చి మనకి మాంసం ఇచ్చినప్పుడు మనకేమవుతుంది? దిగదు. అందుకే మనం ఏం చేస్తాం సార్, ఇంటికి వెళ్ళి చూడకుండానే మేమేం చేస్తాం, పల్లె నుంచి తీసేటి ఇచ్చేస్తుంటాం. అది తిన్నప్పుడు కిందకు వచ్చిన మనిషి ఏమన్నది? దేవునికి స్తోత్రం, పాస్టర్ గారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు కదా. కొందరైతే ఆ వెనక ముందు చూడరు, నాకే దొరికింది, ఎవరికి నేనేం చేయను. హలో, అది కాకూడదు మన మనస్తత్వం. ఎవరు ఏం చెప్పలే. హలో, మనం అందరం ఒకే రీతిగా ఏం చేయాలి? సర్దుకొని తినాలి. అంతే తప్ప నేను తిన్నా మీరు తిన్నా రేపటి కదా వచ్చేది, చెరువులోకే కదా. అది ఆలోచించరు. మీరు మాత్రం చికెన్ తినేసి వెళ్ళి చెరువులో వేస్తే అది కొద్దిగా ఎక్కువ వస్తుంది, ఆయన కూరగాయలు తినేది కొద్ది తక్కువ వస్తుంది. అంతే తేడా తప్ప ఇంకే తేడా ఉండదు. కానీ అది సర్దుకు తిన్న దాంట్లో ఉన్న ఆనందం, సుఖం. హలో ఉన్నారా? అదేం తెలియపరుస్తుంది, మనలో ఉన్న ఐక్యతను రుజువుపరుచుతుంది. మనం వాక్య పరిచయం అక్కడ చెయ్యక్కర్లే. ఇది ఒక బయట ఉన్న మనిషి ఇది చూస్తే ఎప్పుడైనా ఆలకించారా? మీకు చికెన్ ఇచ్చి పక్కనున్నోడికి కూరగాయలు ఇచ్చేశారు, మీరేమో చికెన్ పంచిపెట్టేసి ఇచ్చారు. ఇచ్చింది ఎవరైనా అన్యులు చూస్తే ఏమనుకుంటారు?
నేను చెప్పింది మీకు అర్థమైందా? ఒక చోటికి మీరు ప్రార్థనకి వెళ్ళారు, ప్రార్థనకి వెళ్ళినప్పుడు పాస్టర్ గారికి చికెన్ ఇచ్చారు, విశ్వాసులకు అందరికీ కూరగాయలు ఇచ్చారు. మీ ప్లేట్లో ఉన్న చికెన్ మొక్కలు ఆ విశ్వాసుల ప్లేట్లోకి ఇచ్చేస్తే ఇది బయట ఉన్న మనుషులు చూశారనుకోండి, ఏమనుకుంటారు? ఏమి అనుకోరా? అయ్యో ఎలాగండి ఆ పెద్ద మనిషి ఈ విశ్వాసాలకు అలాగ ఇచ్చేది, ఎంత ప్రేమ! మనం పలికిన వాక్యం కన్నా మనం చేసిన ప్రవర్తన యేసయ్యను రుజువు పరచగలిగిద్ది. ఉన్నారా? ఘోరం వాక్యం చెప్తే ప్రయోజనం ఉండదు. ఏముండాలి? చిన్న ప్రవర్తనలో కనిపిస్తే చాలు. అదే యేసయ్య ఎక్కడ రుజువు పరిచింది, అదే యేసయ్య ఎక్కడ శిష్యులతో ఏం చేసింది, బయలుపరుచుకొని చెప్పింది. అందుకే ఈ కాలంలో ఉన్న మనం కూడా ఏం చెయ్యాలి? మన జీవితంలో మనం దానిని ఆచరించాలి. ఇంటికి వచ్చినప్పుడు టీ కాఫీ ఇచ్చినప్పుడు అందరికీ ఒకేలాంటి గ్లాసే ఇవ్వాలి. భోజనానికి కూర్చున్నప్పుడు అందరికీ ఒకే రీతి గల ప్లేట్ ఇవ్వాలి. వేర్పాటు ఏం చేయకూడదు, చూపించకూడదు, చేయకూడదు, ఆచరించకూడదు. అది ప్రజల మధ్య ఏం కావచ్చు? దుఃఖం రప్పించవచ్చు, వేదన రప్పించవచ్చు, భేదాలు రప్పించవచ్చు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, దేవుడు ఉద్దేశించింది భేదభావాలు కాదు, సమత్వం, ఐక్యత, కలిసి ఉండి జీవించడం, సహవాసం చేయడం. ఇదే దేవుడు నేర్పించింది. అదే మోషే ద్వారా దేవుడు ఏం చేశారు? యాజకులకు నేర్పించారు, యేసయ్య శిష్యులకు కూడా నేర్పించారు. ఇది మనకి కూడా నేర్పిస్తున్నది. అలాంటి పద్ధతులు మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. మతిమరుపు సహజమే, కానీ కొన్నిసార్లు వాక్యం మనల్ని ఏం చేస్తుంది? తిరిగి జ్ఞాపకం చేయిస్తుంది. మనమందరం ఒకే రీతిగా. అందుకే కొన్ని సంఘాల్లో ఈ కాలంలో ఉన్న బల్ల కార్యక్రమం కూడా డెకరేషన్ బల్ల కార్యక్రమాలు అయిపోయినాయి. మనమేం ఒక చోటుకి వెళ్ళాం, బల్ల కార్యక్రమం చూస్తే ఏమైంది తెలుసా? రొట్టియు ద్రాక్ష రసం ఒక ప్యాకెట్లో, రొట్టియు ద్రాక్ష రసం ఒక ప్యాకెట్, ఇలాగ ఒక ప్యాకెట్. పై డప్పు తీస్తే రొట్టి, పక్క డప్పు తీస్తే అక్కడ ఒక జ్యూస్ లాంటి ఒక చిన్న బాక్స్ ఉంది. అయిపోయిన తర్వాత ఆ బాక్సీలో పెట్టేసి ఆ చర్చి మూలలో ఎక్కడ పడేయడం. అయిపోయిన తర్వాత చర్చి ఒక మూలలో పడేయడం. తర్వాత చర్చి తుడిచిన వాళ్ళైతే తుడిచెళ్ళి ఎక్కడో పడేస్తారు. చూడండి ఎంత రీతిగా దానిని అవమానపరిచేటట్టుగా చేస్తున్నారు. ఎంత రీతిగా దానికి ఉన్న ప్రాధాన్యత ఏం చేయట్లే. రొట్టియు ద్రాక్షారసానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏం చేయట్లే, ఇవ్వట్లే. అవునా? ఒక రొట్టితో 10,000 మంది కలిసి తినేటప్పుడు ఉన్న ఆనందం ప్యాకెట్ రొట్టెలు ఏం దొరుకుద్ది? ప్రైజ్లో రాదే. ఒక రొట్టి తీసుకెళ్ళి ఇరిచి చిన్న ముక్కలు తీసుకున్నప్పుడు అవతల వాళ్ళ గురించి ఉన్న ఆలోచన. 80 మంది విశ్వాసులు ఉన్నారు, ఒక రొట్టి మొక్క ఉంది. ఈ పాస్టర్ గారు ఎలా పంచుతారు? వాళ్ళ కార్యక్రమంకి వెళ్ళినప్పుడు కొందరికి ఆశ కలిగితే పెద్ద మొక్క తీసుకుంటే బాగుంది కదా, కానీ అది దేవుని యొక్క పరిచర్యను ఆసక్తి చెందుకొని చిన్న మొక్కలు తీసుకొని మిగతా ఓడికి కూడా తినడానికి ఉంది అన్న భావములో మనసు తెరిచినప్పుడు చూపించొచ్చిన ఐక్యత. ద్రాక్షారసం ఒక గ్లాసులో తీసుకొచ్చినప్పుడు ఒక్క కొద్దిగా తాగేసి మిగతా వాళ్ళకందరికీ సరిపోతుంది అని చెప్పి మనసులో చూపించొచ్చిన ఐక్యత. కొందరు అలా లేదు, దొరికింది కదా, అమృతమే కదా, బుడు ఫుల్లు తాగేస్తారు. ఆలోచించండి, పక్కన కూర్చున్న విశ్వాసులు కూడా ఉన్నారు. హలో, అందుకే నేను చెప్పొచ్చిన మాట, మనం బల్ల కార్యక్రమం చేసేటప్పుడు బల్ల కార్యక్రమం ఉన్న పరిచర్యలోకి వచ్చినప్పుడు ఐక్యత కనిపించాలే తప్ప భేదభావాలు కనిపించకూడదు.
పెద్దరికం చిన్నరికం కనిపించకూడదు. ఆ చేసిన పరిచర్య మూలంగా ఏం కనిపించాలి? కూర్చున్న గుంపు అంతా దేవునిది, కూర్చున్న గుంప దేవునికి మహింపరిచే గుంప. ఈ కూర్చున్న గుంపులో ఐక్యత ఉంది, ఈ కూర్చున్న గుంపులో ఆత్మశక్తి పనిచేస్తున్నది, ఈ కూర్చున్న గుంప దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నది అన్నది ఏం చేయాలి? రుజువుపరిచి తీరాలి. కొన్ని సంఘాల్లో బల్ల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవడు పాట అటే. కానీ మన సంఘంలో ఉన్న ప్రత్యేకింపు ఏంటి తెలుసా? బల్ల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒక పాట పాడుతాం. పాట పాడి ఏం చేస్తారు? పురుషులు ఆడవాళ్ళు చెయ్యి ఇచ్చి మొక్కనికి మొక్కను చూచుకొని ప్రైజ్ లోడ్ చెప్పి కౌగిలించి సహోదర్య ప్రేమను రుజువుపరిచి మేమిద్దరం ఒక్కటే, మేమంతా ఒక్కటే అన్న ఒక స్పందనను రుజువుపరిచే విధానం అన్ని సంఘాల్లో ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ మనం మన సంఘంలో ఇది నేర్పించాం. ఎన్ని గొడవలు ఉన్న మనుషులైనా బల్ల కార్యక్రమం వచ్చే ముందు గొడవలన్నీ తీరిపోతాయి. ఏమైనా గొడవ ఉన్న వాళ్ళు అయితే బల్ల కార్యక్రమం అయిపోయే ముందే తలుపుని గురి పెట్టుకొని పరిగెట్టేస్తారు. పరిగెట్టినోడు అర్థం చేసుకోవాలి, క్రమం కావాలి. ఇంకా కొందరు ఉన్నారు బల్ల కార్యక్రమం తీసుకోరు, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఏదో క్రమం కానిది ఏదో ఉంది. ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పట్లే. హలో, కొందరైతే ఇదేం లేదు, ఎవరికైతే ఎవరి మీద కోపం ఉన్నా ఎవరి మీద అలిగున్నా వాళ్ళ కార్యక్రమం అయితే తినేసి హల్లెలూయా ప్రైజ్ లార్డ్ తప్ప భయం భక్తి ఉండదు. ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పట్లే. హలో, ఆ పరిచర్య చెయ్యడం వలన కొందరిలో భేదభావాలు వస్తున్నాయి తప్ప ఆత్మిక పరిపక్వతలో ఉన్నవారు ఏం చేస్తారు? భేదభావాలు రాకుండా దానిని ఏం చేస్తారు? సరిపరుస్తారు. అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట, నీవు దేవాలయంలో కూర్చున్నప్పుడే నీ సహోదరుని గురించి ఉన్న విషయాలు జ్ఞాపకం వచ్చింది, నీ సహోదరికి గాయపరిచిన విషయం గుర్తొచ్చింది. యేసయ్య ఏం చెప్పారు? నీవు తెచ్చుకున్న కానుకను అక్కడ వదిలేసి ఎక్కడికి వెళ్ళు? ఈ వేదన పడిన మనిషి ఎక్కడున్నాడో వెతికెళ్ళి వాడిని ఏం చేయ, వాడితో మనసు ఏకం అయిన తర్వాతే వచ్చి ఏం చేసుకో. అప్పుడు కానుకలకు కూడా ఐక్యతకు ప్రాధాన్యత ఉంది. అంటే నీ ఎవడి మీద పోటీ పడి గొడవ పడి వేదన పడి గాయపరిచి ఏమయ్యకూడదు. ఎస్తేని మాత్రమే చెప్పింది. హలో, నీవిచ్చిన కానుక కాదు ప్రాధాన్యత, నీవిచ్చిన మనసే దేవుడు చూచేది. మనసులో ఉన్న కల్మసం ఎందులోకి రాకూడదు, ఆ డబ్బు మీదకి రాకూడదు. ఎందుకంటే అందరి చేతికి వెళ్తాయి. కానుక హుండీలో ఆ డబ్బు పడింది అనుకోండి, మిగతా డబ్బు అంతా ఏమైపోద్ది? హలో, అందుకే సంఘాల్లో కానుకలు వేసేది ఎవరై ఉండి తీరాలి? ఎవరు ఏం చెప్పలే. సంఘములో కానుకలు ఎవరెయ్యాలి? దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత చూపించి ఆత్మిక పరిపక్వత పొంది ఆత్మీకతలో నడిచి ఆత్మీకతకు ఐక్యతకు ప్రాధాన్యం ఇచ్చిన వాళ్ళు ఏం చేయాలి? కొందరు అలా కాదు, పక్క ఇరుగు పొరుగు వాళ్ళది కూడా తీసుకొచ్చేస్తారు. మాది కూడా ఏసీ అండి, వీళ్ళు రారు, ఇది కూడా తీసేయాలి, మీ హుండీ ఇక్కడ ఏసీ అండి. ఇది చర్చిన మన చర్చికి ఇలాగే ఒక అమ్మ తీసుకొచ్చింది. వాళ్ళ పక్కింటి అమ్మకి ఏదో బాగోలేకపోతే 200 ఒక డబ్బాలు వేసుకొని మీ హుండీలో ఏసీ అండి. ఈ అమ్మ మంచి అమ్మ కాబట్టి ఆమె దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ అమ్మకేమో మరి హృదయానికి తగిలిందో ఏంటో తెలియదు, కానీ వెయ్యకుండా అయ్యగారి దగ్గరికి వచ్చి తెచ్చి, అమ్మా ఫలానా అమ్మ తెచ్చిచ్చారమ్మా 200, ఆమెకి బాగులేదు, హుండీలో వేయమని చెప్పింది, నేను వేయలేకపోయాను, మీ చేతికి ఇస్తున్నాను. పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? ఈ డబ్బు ఆమెకి తిరిగి ఇచ్చేస్తున్నారు, నువ్వు ఆ అమ్మ అనారోగ్యంతో ఉంది కదా, ఆ అమ్మకి రమ్మను ఈ డబ్బు పట్టుకొని, అప్పుడు నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను, హుండీలో వేస్తాను. తర్వాత అమ్మగారికి ఏం చెప్పారో తెలుసా? ఇంకెవరు ఇలాగ డబ్బు ఇచ్చినా వాళ్ళకి ఏం చెప్పాలో తెలుసా? ఫస్ట్ మీరు రండి, ఫస్ట్
మీరు రండి, శుభ్రం అవ్వండి, తర్వాత వెయ్యండి. ఇది సంత హుండీ కాదు, సంత హుండీ తెలుసా? ఏంటి సంత హుండీ? సంతలో ఒక హుండీ ఉంటుంది, ఎవడైనా ఏమైనా వేసుకొని వెళ్ళిపోవచ్చు, ఎవరు చూడరు. దేవుని యొక్క ఆరాధనలో వేసిన కానుక పెట్టి ఎలా కాకూడదు. హలో, అందుకే యేసయ్య ప్రత్యేకంగా చెప్పినది, నీ సహోదరుని మీద ఏమైనా ఉంటే అనిపించిందా, నీ కానుకను ఎక్కడ వదిలేయి, కూర్చున్న చోట్ల వదిలేసేలు. అందుకే అందరూ తెచ్చినవి ఏం చేయకూడదు, కానుక హుండీలో వెయ్యకూడదు. రక్షణ మారు మనసు పొంది ఆత్మీకతలో జీవించడానికి ఆసక్తి చెందిన వారు మాత్రమే ఏం చేయాలి, వేయాలి తప్ప అందరూ వేసేది కాదు. ఎవరు చెప్పరు. హలో, ఉన్నారా అందరూ? ఇవన్నీ గాయం తగిలే వాక్యాలే. అలా చెప్తే ఎలాగయ్యారు వాళ్ళు? ఈరోజు కానుకిచ్చిన వాళ్ళు రేపు మారు మనసు పొందుతారు. రేపటి మారు మనసు అక్కర్లే, ఇప్పటి మారు మనసు కావాలి. ఇప్పుడు మారు మనసు పొందలేనోడు రేపేం మారు మనసు పొందుతాడు? ఉన్నారా? దాని అర్థం మీ డబ్బులు మాకు ఇష్టం లేదని కాదు. దేవునికి మీ డబ్బు కాదు కావాల్సింది, మీరు కావాలి. మీ శుభ్రత దేవుడు కోరుచున్నాడు, నీ పరిశుద్ధత దేవుడు కోరుచున్నాడు, నీ మారు మనసు దేవుడు కోరుచున్నాడు, నీ ఆత్మీకత దేవుడు కోరుచున్నాడు, నీ జీవిత గమ్యం దేవుడు కోరుచున్నాడు. అది సరి అయితే నీకున్నవన్నీ సరి. అక్కడ సరి లేకుండా నీవి తెచ్చిన సరుకులు తెచ్చిస్తే ఏంటి సుఖం? అయ్యగారు నేను చర్చికి మాత్రం రాను, రెండు బస్తాలు బియ్యం బస్తా మూట తీసుకెళ్ళిపోండి అయ్యగారు, చర్చికి నేను రాను. రెండు బస్తాల బియ్యం ఏం చేసుకోండి, తీసుకెళ్ళిపోండి, వంట చేసుకొని మీరు అందరూ తినండి. ఓకే, తిన్నారనుకోండి, ఈ తిన్న విశ్వాసాలు ఎలా తయారవుతారు? హల్లెలూయా. అదే అర్థమైంది కదా. అర్థమైంది కదా. అందుకే యేసయ్య ఒక కథ చెప్పారు. ఏంటి? 5 రొట్టెలు 2 చేపలు ఎవడి చేతిలో ఉండేది? ఆ చిన్న పిల్లాడు మనసు ఒక్కసారి చూడండి. మన ఇంట్లో ఉన్న పిల్లలకి 5 రొట్టెలు 2 చేపలు ఉన్న పిల్లలకి ఎత్తావా అంటే మా అబ్బికి చెప్తే ఇస్తుంది, కానీ చిన్నది ఎత్తదో లేదో నాకు తెలీదు. పెద్దది ఇస్తుంది కానీ చిన్నది ఎత్తదో తెలియదు. మన సంఘాల్లో ఉన్న పిల్లలు అయితే ఇస్తారా? ఎవ్వరు హల్లెలూయా చెప్పట్లే. కొందరైతే చర్చికి చిన్నపిల్లలు భోజనాలు ఏమైనా తిస్తే ఏ మూలకి చూస్తారు, ఏ మూల లోపల తిరిగి ఎవరికి పెట్టకూడదు. హలో, ఆ చిన్నపిల్లాడుకున్న మనస్తత్వం చూడండి. వాళ్ళమ్మ ఆడి కోసం ఏం చేసింది? పొద్దునే లిగిచి తయారు చేసి, మనలాగా బాక్స్ కాదు, ఆకులతో చుట్టేసి ఈయన చేతికి ఇచ్చారు. ఏమని? నాయనా నువ్వు వాక్య పరిచయం వినడానికి వెళ్తున్నావు, ఏమో కావచ్చు అక్కడ పాస్టర్ గారు వాక్యం కొద్దిగా పొడిగించేమో, ఆత్మశక్తితో ప్రేరేపణ కలిగి వాక్య సమయం కొద్దిగా పెరిగిపోవచ్చేమో, నీ ఆకలితో చచ్చిపోకూడదని చెప్పేసి అమ్మ ఏం చేసింది? చిన్న బాక్స్ ఒకటి తయారు చేసి అందులో అన్ని తీసిపెట్టినప్పుడు ఈ కుమారుడు ఏం చేశారు తెలుసా? కూర్చున్న గుంపులో ఉన్న వాళ్ళందరూ ఆకలితో ఉండినది చూచి, అక్కడున్న అవసరం చూసేసరికి అందరి దగ్గర ఉన్నాయో లేవో మనకు తెలియదు, కానీ వీడి దగ్గర ఉన్నది మాత్రం బైబిల్ చెప్తుంది. నేను అనుకుంటున్నాను అక్కడ ఉన్న సకానికి సగం మంది దగ్గర ఉంటుంది అనుకుంటున్నాను. లేకపోతే ఈ కుర్రోడు మనసును చూడరు కదా. ఈ కుర్రవాడు మనసు చూడండి, ఆ ఇంట్లో నేర్పించిన విధానం మీరు చూడండి. అరే ఉన్నది అందరికీ పంచి పెట్టుకొని, మన అందరికీ ఉన్నది ఆకలే, మనం అందరం సేవించేది ఒకే దేవునికే, నాకున్నది నేను ఎందుకు పంచుకోబెట్టలేను? చిన్న పిల్లవాడు మనసు చూపించాడు. అది బైబిల్ లోపలికి వచ్చింది. ఈరోజు మనము నీవు వింటున్నాం. హలో, శుభ్రత కలిగిన, పరిష్కృతి కలిగిన, కడగబడిన, ఆత్మీకతలో ఎలుగుతల కలిగిన 5 రొట్టెలు 2 చేపలు పట్టిన చిన్న బచ్చాగాడు ఉంటే చాలు. మూటల బియ్యమేం అక్కర్లే.
ఇప్పుడు వచ్చింది శ్రీధర్కి హల్లెలూయా ప్రైజ్ లార్డ్. హలో, అందుకే మనం అందరం ఏం చెప్తున్నాం, భోజనాలు పెట్టిద్దామంటే ఐగురు 3 బస్తాల భోజనం, 3 బస్తాల బియ్యం కావాలి ఐగురు భోజనాలకి. ఏ బైబిల్ చదువుతున్నా నాకు అర్థం కావట్లేదు. నా బైబిల్ చెప్తున్న 5 రొట్టెలు 2 చేపలు, ఆత్మశుద్ధి కలిగిన ఒక హృదయం, పరిష్కృతి కలిగిన ఒక మనసు, దేవుని కొరకు జీవించడానికి ఆశ కలిగిన చిన్న డబ్బా ఉంటే చాలు. ప్రైజ్ లార్డ్ రావట్లే. హలో, అందుకే కదా ఒక ధనవంతుడు ఏం చేశాడు, ఇల్లంతట్లో ధనమంతా సంచయించుకొని తినుము తాగుము ఆనందించుము. ఆడి డబ్బు దేవుడు అడగలే, ఆడు ప్రాణం అడిగారు దేవుడు. మీరైతే ఏం అడుగుతారు? ప్రైజ్ లార్డ్ చెప్పట్లే. లో ఉన్నారా నాతో కలిసి? యేసయ్యకి బదులు మీరు కాని ఉంటే ఏం అడుగుతారు ఆయనకి? యేసయ్యకి బదులుగా మీరు కాని ఉంటే ఏం అడుగుతారు? కొంత ధాన్యం మాకు ఇవ్వండి అయ్యా, కొంత డబ్బు మాకు ఇవ్వండి. కానీ దేవుడు అక్కడ ఏం అడగలే, డబ్బు ధాన్యం అడగలే, ప్రాణం అడిగారు. నాయన డబ్బు ధాన్యం నీ శరీరానికి సుఖమిస్తుంది, నీ శరీరానికి బలం ఇస్తుంది, అన్నీ ఇస్తాయి. కానీ నీ ఆత్మకు సుఖం ఇచ్చేది ఏమైనా ఉందా? అందుకే యేసయ్య అక్కడ ఒక ప్రశ్న అడిగే, ఈరోజు నీవు సంపాదించి ఉంచినవన్నీ రేపటికి ఎవరిది? అందుకే యేసయ్య కోరేది ఆంతరిక శుద్ధి, శుభ్రం, పరిష్కృతి చెందడం. ఇదే యేసయ్య కోరేది. ఉన్నారా? ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పలే. అందుకే నేను చెప్పొచ్చిన మాట, మన సంఘాల్లో సేవా పరిచర్యలో ఏముండాలి? ఐక్యత కనిపించాలి. కానుక పరిచర్యలో, పాటల పరిచర్యలో, ఇంకా వాక్య పరిచర్యలో, ఇంకా భోజన పరిచర్యలో, అన్నిట్లో ఏం కనిపించాలి? భోజనాలు జరిగినప్పుడే గొడవలన్నీ వచ్చాయి. నాకు వాళ్ళు బంగాళదుంప వేసారండి, ఏదో ఒకటి వేశారు కదా, తినేసి దేవా స్తోత్రం అని చెప్పి చెల్లొచ్చు కదా. వంకాయ దొరికింది గారు, నాకేం పెట్టలేదు, బంగాళదుంప వేయలేదు. మరి ఈ వంట మనిషి వచ్చిన 80 మందికి ఒక్కొక్క బంగారం మొక్క వేసాడు, మరి బంగాళదుంప మొక్క వేసాడు. మరి ప్రైజ్ లార్డ్ రావట్లేదు ఎవరికి? కొన్ని ఉన్నారా నాతో కలిసి? ఈ వంట చేసిన మనిషి 4 గంటలకు లెగిచి స్నానం చేసుకొచ్చి చలిగా ఉన్న టైంలోకి వచ్చి అన్నం కడిగి శుభ్రం చేసి అన్నీ చేసి 8:30 9:30 వరకు కూర్చొని చెమటగారి పని చేసిన దానికి విలువ ఇచ్చేది. నాకు ఇచ్చింది ఏంటి? నాకు బంగాళదుంప ఇవ్వలేదట. ఈ కష్టపడిన మనిషి గురించి ఉన్న వేదన ఎవరికి? ఎందుకు తెలియట్లేదు? తెలియాలి. తెలియాలంటే ఏం చేయాలి? మీరు కూడా 4 గంటలకు వచ్చి కూరగాయలు కోయడానికి వచ్చి కూర్చోండి, అప్పుడు ఈ వేదన రాదు. ప్రైజ్ లార్డ్ చెప్పట్లే. అప్పుడు ఈ వేదన రాదు. నాకు ఏం మొక్క వచ్చిందో, ఏం నక్కొచ్చిందో, ఏం చెక్కొచ్చిందో ఏమీ ఉండదు. ఎందుకంటే నీ ప్రయాసం, నీ ప్రయత్నం అక్కడ ఉంది కాబట్టి దొరికింది ఏదైనా నీవు తిన్నప్పుడు నీకు రుచికరంగా మారేది. అది ఐక్యతను చూపించేది. హలో, అది ఇది ఐక్యత లేదు. భోజనం అయిపోయిన తర్వాత అన్నం తినేసిన తర్వాత ప్లేట్ ఇసిరేస్తే వస్తారు కదా 4 కాళ్ళతో. కొందరు వాళ్ళు కుట్టుకునేటట్టుగా ఉంటుంది, కొందరు దాని తర్వాత ఏమైందంటే ప్రేమ విందండి, ప్రేమ లేని విందు. హలో, దేవుని యొక్క బిడ్డలుగా మన పరిచర్యలో మాత్రం కాదు, పాటల్లో, సేవా పరిచర్యలో, ఆరాధనలో, కానుకలలో, తింటున్న ఆహారంలో ఐక్యత కనబడాలి. అదే దేవునికి మహిమ రప్పించేది,
అదే ప్రజలలో ఆత్మిక ప్రోత్సాహం రప్పించేది. హలో, ప్రైజ్ లార్డ్ చెప్పడం కొద్దిగా కష్టమే. అందుకే యేసయ్య నేర్పించేది 5 రొట్లు 2 చేపలు ఏం చేయొచ్చు. 5,000 మంది పురుషుల జనాభా సంఖ్య, ఆడవాళ్ళు మగవాళ్ళ సంఖ్య, ఆడవాళ్ళు చిన్నపిల్లల సంఖ్య ఇక్కడ రాయబడలేదు. దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నాను, ఎలాగ వీళ్ళు సంతృప్తిగా తిన్నారో 12 గంపల ఎలా మిగిలిందో నాకు అర్థం కావట్లే. మిగిలింది కూడా ఏం చేయలే, ఇసరలే, ఎక్కడికి తీసుకెళ్లారు. మనమైతే ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పట్లే. భోజనాలు అన్నీ చేసేసిన తర్వాత నేల మీద పడిన ముత్యాలు చూస్తేనే గొప్ప గొప్ప. కొందరికి అన్నం తినడం తెలీదు. 4 మొక్క అన్నం నేల మీద పడకపోతే వాళ్ళకి సుఖం ఉండదు. ప్రైజ్ లార్డ్ రాదు. 4 మొక్క అన్నం నేల మీద పడకపోతే సుఖం ఉండదు. అంటే అక్కడ ఈ ఫలానా మనిషి కూర్చొని తిన్నాడు అన్న స్తంభాన్ని స్థాపించుకొని వెళ్తారు. ఏ మనిషి కొందరు భోజనం చేస్తే అంటే ఫలానా సహోదరుడు ఎక్కడ కూర్చొని తిన్నాడు అన్న దానికి స్తంభ రుజువే పడిన మెతుకులు. హలో, ప్రైజ్ లార్డ్ రావట్లే. 1 2 ప్రైజ్ లార్డ్ వస్తున్నాయి. హలో, నీకు ఇచ్చిన ఆహారం ఇచ్చిన పళ్ళెం లోపలే తిను, కింద నేల మీద పడేమాక. ప్రైజ్ లార్డ్ చెప్పలే. కొందరికి తిన్న కంచంలో వేస్ట్ వేయడం తెలీదు, నేల మీద వేస్తారు. ప్రైజ్ లార్డ్ చెప్పలే. ఏవైనా కారం కానీ లేకపోతే బంగాళదుంప తొక్కు కానీ ఏమైనా ఉంటే ఇవన్నీ ఎక్కడ నేల మీద. మరి ఎవరు రారు, ఏదైనా తోటలో ఉన్న జంతువులు రారు. మరి అవి పక్క నుండి తినకపోతే మనకు సుఖం ఉండదు కదా. ప్రైజ్ లార్డ్ రాదు. హలో, ఎందుకండి 4 కాళ్ళు ఉన్న జంతువులని ప్రవేశించడానికి చోటు ఇస్తున్నారు. ప్రైజ్ లార్డ్ రావట్లే. అలా చెప్పినప్పుడు మీరు చెప్తారు, అయ్యగారు మనుషులు పశువులు ఒకటే అయ్యగారు. నా బైబిల్ అలా గొప్పట్లే. మనుషులు వేరే, పశువులు వేరే. పశువులు పశువులే, మనుషులు మనుషులే. హలో, నేను చెప్పొచ్చేది ఆ మనిషికి ఉన్న ఐక్యత అక్కడ కనిపించాలే తప్ప. ఉన్నారా నాతో కలిసి? అందుకే నేను చెప్పొచ్చిన మాట, మనం చేసిన పరిచర్యలో, మన సంఘంలో జరుగుతున్న అన్ని కార్యములు ఏం కనిపించాలి? ఐక్యత కనిపించాలి. దేవునిలో ఉన్న ఆనందం కనిపించాలి. దేవునిలో ఉన్న సహవాసం కనిపించాలి. దేవుడు వారి మధ్యవర్తిగా ఉన్నారు. వారి లోపల సంచరించేది దేవుని యొక్క ఆత్మశక్తి. వారి దేవుని యొక్క నామాన్ని ఘనపరిచే విధానముగానే ఇవన్నీ చేసేది అన్నది బయట ఉన్న వాళ్ళకి తెలిసి తీరాలి. అది తెలియకపోతే కూర్చోండి, దేవుని దగ్గర కూర్చొని చెప్పండి, దేవా అది తెలిసేంత వరకు నాకు పరిజ్ఞానం ఇవ్వండి దేవా. అందుకే ఆ పరిజ్ఞానం రప్పించడానికే యేసయ్య ఏం చేశారో తెలుసా? 5,000 మంది పురుషుల మధ్య ఒక చిన్న కుర్రోడిని వాడింది. ఆ కుర్రోడిని వాడడం వలన ఎంతో మందికి జ్ఞానోదయం వెలిగింది. ఇప్పుడు కూడా చాలా మందికి జ్ఞానోదయం వెలగట్లే. అందుకే నేను చెప్పొచ్చిన మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. ప్రియ దేవునికి బిడ్డలారా, మనం వాక్య పరిచర్య చేసేదానికన్నా అధికముగా ఏం చేయాలి? మనం చేసిన పరిచర్యలో కనిపించాలి. మనం చేసిన ప్రవర్తనలో కనిపించి తీరాలి. దానిలో ప్రజలకి స్పందన ఎక్కువ. అందుకే నేను చెప్పొచ్చిన మాట, యేసయ్య శిష్యుల కాళ్ళను కడగడానికి ఉన్న కారణం, మోషే తన తోటి యాజకుల యొక్క కాళ్ళను కడగడానికి ఉన్న కారణం ఏంటి? వారి లోపల సమత్వాన్ని రుజువుపరచడానికి. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదివితే చూడొచ్చు, సంఘము లోపల భేదభావాలు వచ్చినప్పుడు పౌలు గారు ఆ భేదభావాన్ని ఏం చేస్తున్నారు? నరికి క్రీస్తులో సంఘాన్ని బలపరచడానికి చూచేది.
సంఘం లోపల ఏమైందంటే కొందరు పౌలు యొక్క నామాన్ని గణపరిచేవారు, కొందరు అపోలో గారి నామాన్ని గణపరిచేవారు, కొందరు పేతరు నామాన్ని గణపరిచేవారు. ఇలాగ పక్షము ఉంచుకొని ఒక్కొక్క సేవకులను మెచ్చుకొని ఉన్నప్పుడు పౌలు గారు ఆ సంఘానికి వెళ్ళి ఏం చేస్తున్నారు తెలుసా? భేదభావాలు కాదు, సంఘం లోపల ఉండాల్సింది. మనమంతా ఎవరి దాసులమి? దేవుని యొక్క దాసులమి. దేవుని యొక్క నామమే ఘనత చెందాలే తప్ప భేదభావాలు ఏం చేయకూడదు. అందుకే ఈరోజు రాత్రి వేళ ఆ భేదభావాలకు ఒక విరామం ఈరోజు రాత్రే వేయండి. చెప్పండి, దేవా భేదభావం కల్పించేది ఏమైనా ఉంటే ఈరోజు రాత్రి దాన్ని ఏం చేయండి? నా లోపల నుంచి తీసి పడేయండి. నేను చాలా మందిని శుభ్రం చేసేవాడిగా ఉన్న పరిచర్యలో నన్ను నిలబెట్టండి దేవా. నేను చాలా మందిని కడుగుతా, వాక్యం ద్వారా కడుగుతా, దేవుని యొక్క వాక్యం చెప్పి వారిని శుభ్రపరిచి వారిని దేవుని యొక్క ఆలయం లోపలకు ప్రవేశింప చేయడం మాత్రం కాదు, లోన ఉన్నవాడు బయటికి వెళ్ళలేనట్టుగా వారిని ప్రతిసారి శుభ్రపరిచే పరిచర్యలో నుండి తీరుతానని ఈరోజు రాత్రి వేళ నిర్ణయం తీసుకోండి. దేవా నాకు ఇచ్చిన పరిచర్య మూలంగా లోనకు వచ్చిన మనిషికి బయటికి నెట్టించను, ఆయనకి ఇంకా 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 శుభ్రపరిచి తీరుతానే తప్ప ఆయననేం చెయ్యను. అందుకే రాత్రి వేళ నిర్ణయించుకుందాం, ముగించుకుందాం. ఒక్క నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం, దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. దేవునికి చెప్తా, దేవా నాకు ఇచ్చిన పరిచర్యను నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. దేవా నేను అనేకులను కడిగి శుభ్రపరిచి దేవుని యొక్క వశములోకి చేర్చడానికున్న ప్రయత్నంలో ఉన్నాను దేవా. ఆ పనిని పూర్తిగా కొనసాగించేటట్టుగా నన్ను బలపరచుమని దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. దేవునికి చెప్తాను, దేవా నేను చేసిన పరిచర్య మూలంగా, నేను చేసిన ఆరాధన మూలంగా, నేను చూపించిన మాదిరి మూలంగా ప్రజలలో ఐక్యత కనిపించాలే తప్ప భేదభావాలు కనిపించకూడదు. భేదభావాలు కనిపించేవి ఏమైనా ఉంటే ఈరోజు రాత్రి వేళ దానిని తీసివేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకొని చెప్దాం. దేవా యేసయ్య తగ్గించుకున్నట్టుగా నేను తగ్గించుకుంటా, యేసయ్య కాళ్ళ కడిగి శుభ్రపరిచినట్టుగా నేను కూడా కడిగి తీరుతా, యేసయ్య ప్రజలకు లోనక ప్రవేశించడానికి అనుమతి ఇచ్చినట్టుగా నేను కూడా దేవుని యొక్క సన్నిధిలోకి అనేకులను కడిగి తీసుకొస్తా. కడగనిది ఏవి కూడా దేవునికి ఎక్కర్లే, కడిగినవే దేవునికి కావాలి. శుభ్రపరచనివి ఏవి దేవునికి ఎక్కర్లే, శుభ్రపరిచినవే దేవునికి కావాలి. ఆ శుభ్రపరిచిన పరిచర్యలో నీ పని వచ్చి తీరాలి. అందుకే రాత్రి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈరోజు రాత్రి వేళ దేవా నీ సన్నిధిలో మేము కలిసి వచ్చి నీ నామాన్ని గన్నపరిచి నీ సన్నిధిలో ఆరాధించడానికి నీవు కృప దయచేసినందుకు వందనాలు తెలియవస్తున్నాం. ఈరోజు వాక్యోపదేశం ద్వారా మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడినందుకు వందనాలు దేవ. మాలో ఉన్న భేదభావాలు, మేలో ఉన్న పెద్దరికం చిన్నరికం, మాలో ఉన్న గొప్పది లేనిది, వీటన్నిటిని కూడా దూరపరిచి మమ్మల్ని ఐక్యతలోకి రప్పించండి దేవా. దేవా మోషే తన ప్రజలకు చూపించిన మాదిరి, మోషే తన ప్రజలకు కడిగి శుభ్రపరిచిన మాదిరి, యేసయ్య తన శిష్యులకు కడిగి శుభ్రపరిచిన మాదిరి మేము కూడా మా జీవితంలో చూపించటకు, మా పనుల్లో చూపించటకు, మా వ్యవహారంలో చూపించటకు, మా ఆహార సాంప్రదాయంలో చూపించటకు, మా జీవిత నడవడికలో చూపించటకు, దాని మూలంగా దేవ సంఘములో సమూహములో ఐక్యత కనిపించేటట్టుగా, సంఘములో సమూహములో దేవునిని ఘనపరిచే విధానం చూపించేటట్టుగా ఉన్న అనుభవాలు ప్రకాశించటకు దేవ మమ్మల్ని సరిచేయండి దేవా. ఈరోజు రాత్రి వేళ మేము మమ్మల్ని మేముగా తగ్గించుకుంటున్నాం దేవా. మమ్మల్ని నీ పరిచర్యలో వాడండి దేవా. అనేకులను శుభ్రపరిచే పరిచర్యలో మమ్మల్ని ఉపయోగించండి దేవా. మా గర్వము అహంకారము తగ్గించుకొని దేవా అనేకులను శుభ్రపరిచి దేవుని యొక్క సన్నిధిలో చేర్చుకుటకు, దేవుని యొక్క సంఘములో చేరబడుటకు దేవా మా చేతులను వాడుకోండి దేవా, మా పరిచర్యను వాడుకోండి దేవా. అలాంటి నిర్ణయాలతో దేవా ఈరోజు వాక్యం గ్రహించిన ప్రతి బిడ్డల యొక్క జీవితంలో దేవా నీ గొప్ప కార్యాన్ని జరిపించమని కోరుచున్నాం దేవా. ఇంతసేపు వాక్యాన్ని ఆలకించడానికి, వాక్యాన్ని పలకడానికి, దాని ద్వారా ఆత్మిక స్పందన జరిపించడానికి నీ కృపను దయచేసినందుకు వందనాలు దేవా. మేమందరం కూడా దేవాన్ని కలిసినంత వరకు నీ నామాన్ని ఘనపరిచి జీవించుటకు మమ్మల్ని అందరూ కూడా సహాయపరచండి. దేవునిలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్.
తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించుచున్న సకల బిడ్డలతో దేవా రెండో రాకడ వరకు తోడయుందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.